రంగారెడ్డిలో మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రవీణ మరియు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు సంఘ నాయకులు. పాత్రికేయ మిత్రులకు మరియు విద్యార్థులకు మరియు గ్రామ పురపాలక సంఘం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్సీఓ ఎంజీ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలానే మున్సిపల్ చైర్పర్సన్ వనిత గారికి, అలానే బీసీ కుల సంఘ నాయకులందరికీ, అధికారులకి, ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న బీసీ హాస్టల్స్ నుంచి, మన కాలేజెస్ నుంచి విచ్చేసిన పిల్లలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ మహిళలందరూ చదువుకుంటున్నారు అంటే ఒక స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయ్యి చదువుకొని దాని తర్వాత ఒక కాలేజ్కి హైయర్ ఎడ్యుకేషన్ పొంది ఫ్యూచర్లో వాళ్ళు ఒక కెరియర్స్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటే దానికి ఈరోజు మనం క్రెడిట్ డెఫినెట్గా మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి ఇవ్వాలి అండ్ వాళ్ళ వైఫ్ సావిత్రిబాయి ఫూలే గారికి ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు లోకల్ కస్టమ్స్ ప్రాక్టీసెస్ని ఎదిరించి సోషల్ జస్టిస్, సమాజంలో జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడానికి ముందు అడుగు వేసి మనందరికీ ఈరోజు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు. నిజంగా చెప్పాలంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆ రోజుల్లో కంపేర్ టు ఎనీ అదర్ సోషల్ రిఫార్మర్స్ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ హీ లెడ్ బై ఎగ్జాంపుల్. అందరూ 10 మందికి మాటలు చెప్తూ ఉంటారు కానీ ఆయన సొంతగా వాళ్ళ వైఫ్ని ఎడ్యుకేట్ చేసి ఒక గర్ల్స్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి విడో రీమ్యారేజెస్ అనేది ఎంకరేజ్ చేసి అండ్ అప్పుడున్న సోషల్ కస్టమ్స్, సతీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ఒక లీడింగ్ ఎగ్జాంపుల్గా మనకి సొసైటీలో ఆ కాలంలో 1880s ఉండటం అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వీ షుడ్ ఫైట్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా మనము ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఉన్న హాస్టల్స్ అన్నింటిలో మహనీయులు పూలే గారి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, పత్రికా విలేకరులకి, మరి విద్యార్థులకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ
పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులకి ముఖ్యంగా దోస్తులను కానీ చుట్టాలను పిలుచుకుంటాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుని బర్త్డే మన సంగారెడ్డిలోనే కాదు దేశమంతటా చేసుకుంటుంది. అంటే ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన చేసిన కృషి, ఆయన తపన సమాజానికి ఇవ్వడం. సమాజంలో ఇంత మార్పు, ఇంతమంది వేదికపై ఉన్నాం, ఇంతమంది మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారు. మరి మేము 60 ఏళ్ళకు వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సమాజంలో ఉన్న మార్పులు చాలా ఇప్పుడు మార్పు వచ్చింది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటరాని ఇంటి ఉండేది. ఎస్సీలు బీసీలు మరి అగ్రవర్ణాలకి ముట్టుకునే పరిస్థితి, ఒకరికొకరే తాకే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరి ఈరోజు అందరూ కూడా సమానమే అనే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. ప్రతి మనిషి ఏమనుకుంటాం? సంపాదించాలి, సంతానం ఉండాలి, మరి మనం ఎదగాలి, ఒకరిని పుట్టగొట్టే ఒకరిని నష్టం చేసే మనం పెద్ద కావాలని ఆలోచన చేసే సమాజం. మరి ఆ ఇద్దరు దంపతులు కూడా సంతానం వద్దు, సంపాదన వద్దు, సమాజం కోసమే మనం పాటుపడాలి. సమాజంలో ఉన్న ఇలాంటి అంటరానితనం కానీ